హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 7% నుండి 50% వరకు అదనపు పెన్షన్‌తో పే ఫిక్సేషన్ ఎలా, ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఇక ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలోని గౌరవనీయులైన పెన్షనర్స్ అందరికీ నమస్కారమండి. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరీ ముఖ్యంగా విశ్రాంత పెన్షనర్లకు సంబంధించి మనకు ప్రెజెంట్ 11వ పీఆర్‌సీ రన్నింగ్‌లో ఉంది. సో, 11వ పీఆర్‌సీ నిబంధనల ప్రకారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే ఏమిటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? అనే అత్యంత కీలకమైన అంశం గురించి చర్చించుకుందాము. అలాగే ఒక ఉదాహరణతో చూద్దాము. ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యే రీతిలో చూద్దాము. మరి అలాగే ఏపీ మరియు తెలంగాణలో కూడా మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేరువేరుగా ఉంటాయన్నమాట. ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మన రాష్ట్రానికి, పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఫరెంట్‌గా అయితే ఉంది. వాటి గురించి గూడా మనమైతే చూద్దాము. ఇక సర్వీస్ మ్యాటర్స్, పీఆర్‌సీ అప్డేట్స్, డీఏ లెక్కలు, హెల్త్ కార్డ్ ప్రతి ఒక్క తాజా సమాచారం కోసం మన ఛానల్‌లో అయితే వివరంగా తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక విషయానికైతే వెళ్ళిపోదాం. ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే 70 సంవత్సరాల వయసు దాటిన పెన్షనర్లకు ఇచ్చేటటువంటి ఈ 7% అదనపు పెన్షన్ ఏదైతే ఉందో 7% అన్నమాట. ఇది వాస్తవానికి గతంలో అంటే 10వ పీఆర్‌సీ సమయంలో అప్పుడు 10వ పీఆర్‌సీ అమలున్నప్పుడు 70 ఏళ్ళు దాటిన వారికి ఏకంగా 10% అదనపు పెన్షన్ అయితే ఉండేది. కానీ 11వ పీఆర్‌సీ ప్రారంభంలో ఈ స్లాబ్‌ను మొదట్లో పూర్తిగా తీసేయాలని ప్రభుత్వం భావించిందనమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్ళు దాటిన వారికి ఇస్తోందనమాట. 80 ఏళ్ళు దాటిన వారికి ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తుంది కాబట్టి, ఈ 70 ఇయర్స్ వారికి పూర్తిగా తీసేయాలి. 70 మరియు 75 వారికి అనే ప్రభుత్వం మొదట్లో భావించింది. కానీ తర్వాత దీనిపై తీవ్ర వ్యతిరేకత రావటం జరిగింది. పెన్షనర్ల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించి చర్చలు జరపడంతో ప్రభుత్వం రియలైజ్ అయింది. ఇది పూర్తిగా తీసేస్తే ఖచ్చితంగా మనకు తీవ్ర వ్యతిరేకత, నిరసన సెగ తగులుతోంది. కాబట్టి ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించుకుంది. అంటే వెనక్కి తీసుకోలేదు కానీ సవరించింది. దాని ఫలితంగానే ఇప్పుడు మనము సవరించిందంటే 70 సంవత్సరాలకు ఉండే 10% తగ్గించి 7% 70 నుంచి 75 ఏళ్ల వరకు 7%, 75-80 సంవత్సరాల వారికి 12%. అంటే ఇది 15% ఉండేది. ఇప్పుడు 12%కి అయితే తగ్గించారు. ఈ విధంగా అదనపు పెన్షన్ ఇచ్చేలాగా కొత్త స్లాబ్‌లయితే ఏర్పాటు చేశారు. అంటే తగ్గించారనమాట. చరిత్రలో ఎన్నడూ లేని రివర్స్ పీఆర్‌సీని మనము 11వ పీఆర్‌సీగా అభివర్ణిస్తామనమాట. అప్పటి వరకు ఉన్నటువంటి స్లాబ్‌లు అయితే పెరగాలి లేదా అలాగే ఉండాలి కానీ డిక్రీజ్ చేయడం అనేది ఇక్కడ 11వ పీఆర్‌సీలోనే మనము చరిత్రలో మొట్టమొదటిసారి చూడడం జరిగింది. ఇదే అని కాదు. మనకు ఈ 11వ పీఆర్‌సీలో ఐఆర్ 27% ఇచ్చినప్పటికీ ఫిట్‌మెంట్ మాత్రము 23%. అయితే ఫిట్‌మెంట్ పెంచాలి. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్‌ని పెంచాలి లేదా అలాగే అయినా ఉంచాలి గానీ డిక్రీజ్ చేయడం గూడా ఇక్కడే చూసామనమాట. ఈ విధంగా దీనికి సంబంధించి అధికారిక జీవో వెలువడింది. ఈ నేపథ్యంలో 70 ఏళ్ళు నిండిన ఒక పెన్షనర్ పాత బేసిక్ పే ఆధారంగా తన అదనపు పెన్షన్ ఎలా లెక్కించుకోవాలో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఉదాహరణకు
ఒక ఉద్యోగికి రూ. 10,000 ప్రాథమిక వేతనం అనుకుందాం. సో, ఒక పెన్షనర్‌కు 10,000 బేసిక్ పెన్షన్ అని అనుకుందాము. సో, ఈ 10,000 అంటే ఈ సంఖ్యను లెక్కించడం సులభం. ఒకవేళ 20,000 అని చెప్పవచ్చు. కానీ దానికి 20,000 అయితే మనకొచ్చే దాంట్లో డబలు, 30,000 అయితే త్రిబుల్ అయితే ఆ విధంగా లెక్కించుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు ముందుగా పదో పీఆర్సీలో ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ రూ. 10,000 అనుకుంటే, ఇప్పుడు ఆయనకు 71 ఏళ్ళు వచ్చాయన్నమాట. అంటే 70 నుండి 71 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. కాబట్టి ఆయనకు 7% అదనపు పెన్షన్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ 7% అదనపు పెన్షన్‌తో పే ఫిక్సేషన్ ఎలాగో చూద్దాము. సో, ఇప్పుడు పే ఫిక్సేషన్ ఎలా జరుగుతుందో గమనించండి ఫ్రెండ్స్. ఇక పాత బేసిక్ పే రూ. 10,000 దానికి డీఆర్ శాతాన్ని కలుపుతారు. ఒక డీఆర్ మనకు ప్రెజెంట్ 37.03% ఉంది. సో, మనకు ఫర్ ఎగ్జాంపుల్ డీఆర్ రూ. 3,039 అనుకుందాము. సో, అనుకున్నట్లయితే దీనికి తోడు 23% ఫిట్‌మెంట్. సో, మనం ముందుగా చెప్పుకున్నట్టు ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువ. 23% ఇచ్చారనమాట. సో, ఫిట్‌మెంట్ ఒక 22,300 అవుతుందనుకుందాం. సో, ఇక్కడ మనకు ఈ మూడిటిని కలయిక పాత బేసిక్ పే, డీఆర్ ప్లస్ ఫిట్‌మెంట్ ఈ మూడిటిని కలిపితే వచ్చేది న్యూ బేసిక్ పెన్షన్ అవుతుందనమాట. సో, అంటే రూ. 15,339 అవుతుంది. మరి కొత్త బేసిక్ పెన్షన్ రూ. 15,339 అని తెలిసిన తర్వాత దీన్ని ప్రస్తుతం డీఆర్ ఎంతొస్తుందో లెక్కించాలి. సో, మనకు డీఆర్ గనక రూ. 3,071 అనుకుంటే, సో, దాని మీద మనకు ఇక్కడొక ఫార్ములా అయితే చూడొచ్చు. సో, ఈ ఫార్ములా ప్రకారంగా మనకు రావాల్సినటువంటి అమౌంట్ గూడా సో, స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఎర్నింగ్స్ ఉంటాయి. ఎర్నింగ్స్‌ని బట్టి పే ఫిక్సేషన్ జరుగుతుంది. తర్వాత వాటిలో మనకు మెడికల్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. ఇక ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్‌కి మనకు కట్ అవుతుంది. సో, ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ అన్నీ కలుపుకొని సో, డిడక్షన్స్ అన్నీ పోను మనకొచ్చే సాలరీని నెట్ అమౌంట్ అంటాము. ఈ విధంగా ఒకవేళ మనం కమ్యూటేషన్ చేసుకున్నట్లయితే ఆ అమౌంట్ కూడా కట్ అవుతుందనమాట. సో, మనం ఎంతైతే కమ్యూటేషన్ చేసుకుంటామో ఆ అమౌంట్ కూడా కట్ అయ్యి మొత్తానికైతే ఆహ్, వచ్చే అమౌంట్ డి ఆహ్, బేసిక్ పెన్షన్, డీఆర్, మెడికల్ అలవెన్సు ఇవన్నీ మనకొచ్చేవి. అలాగే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్, సీవీపీ ఈ విధంగా ఏమైనా ట్యాక్స్ ఉంటే అవి కట్ అయ్యాయన్నమాట. సో, వచ్చే అమౌంట్ అంతా కలిపి గ్రాస్ అమౌంట్ అంటాము. సో, ఎక్స్‌పెన్సెస్ ఇవి మనకు కట్ అయ్యే అమౌంట్ తీసేస్తే వచ్చేదాన్ని నెట్ అమౌంట్ అంటాము. ఈ విధంగా అయితే పే ఫిక్సేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్.